ఆడపిల్లలు చూస్తూనే వెంటనే ఎదిగిపోతారు కదా! మా మోనగాడికి 6 ఇయర్స్. సో, చూడండి నాలో సగం కన్నా ఎక్కువగానే ఉంది. నా టీ షర్ట్స్ అయితే తనేసుకుంటుంది భలే సరిపోయాయి. ఇంకొక 2 ఇయర్స్ అయితే నా డ్రెస్సులు కూడా తనేసుకుంటది. సో, నాకైతే చాలా బట్టలున్నాయి కదా! సో, అవి మొత్తం నా మోనగాడికి ఇప్పటి నుంచే దాచిపెడతాననమాట. ఇంకా మా మోనుగాడికి ఈవినింగ్ పూట తలస్నానం చేపిచ్చాను. వారానికి 2 సార్లు చేపిస్తున్నా. ఎందుకంటే సమ్మర్ కదా! స్వెట్ వచ్చేసి తలంతా స్మెల్ వస్తుంది. సో, హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. అందుకోసం అనేసి ఇంకా చిక్కిలైతే తీసుకుంటూ తనకి కార్టూన్ నెట్వర్క్ పెట్టిస్తే చూస్తుంది. నేనైతే ఇంకా తనకి నొప్పి రాకుండా చిక్కిలైతే తీస్తున్నాను. ఇవాళ మా మోనగాడు కొంచెం దెబ్బలు తిన్నది. ఎందుకంటే ట్యూషన్‌కి వెళ్ళమంటే వెళ్ళనని మారం చేసింది. ఎర్లీగానే ట్యూషన్ స్టార్ట్ చేస్తున్నారు 4:30కి. సో, అందుకోసం అనేసి ఇంకా లెగమంటే లెగను. నేను పడుకుంటానంటే ఒక 2 దెబ్బలు కొట్టాను. చాలా మనసుకి బాధ అనిపించి ఆ రోజంతా ఎలానో అనిపించింది. పిల్లల్ని ఏం చేసినా కొట్టొద్దని అనుకుంటా కానీ ఆ సిచ్యువేషన్‌లో నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేననమాట. మా సోనుగాడన్నా దెబ్బలు తినాలి, మోనుగాడన్నా దెబ్బలు తినాలి. అయినా పిల్లల్ని కొట్టకుండా పెంచడం చాలా కష్టం కదా! సో, కళ్ళతో భయం చెప్పాలంటారు. కానీ మా పిల్లలు కళ్ళతో భయపడితే భయపడే పిల్లలు కాదు వాళ్ళకి. చేయి దెబ్బలు కూడా పడాలి. ఆ చిట్టిగాడికి నేనంటే చాలా ఇష్టం తెలుసా! నేను ఎక్కడికెళ్తే అక్కడికెళ్ళిద్ది. నేను ఎక్కడ కూర్చుంటే నా చుట్టుపక్కన వచ్చి వైఫైలా తిరుగుతూ ఉంటది. ఇవాళైతే మా చిట్టుగాడు ఎందుకో ఏడ్చింది. మరి ఎందుకో తెలీదు. కానీ నాకైతే బాధ